చిన్న కథ. కష్టం వచ్చిందని ప్రయత్నం ఆపకు. ఒక చిన్న పట్టణంలో పాఠశాలలో గోడపై ఒక పాత గడియారం ఉండేది. అది టిక్ 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 అంటూ పిల్లలకు చదువు, ఆట, ఇంటికి వెళ్ళే సమయం చెప్పేది. ఒకరోజు ఆ గడియారం నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. కొంతమంది పిల్లలు నవ్వారు, ఇది పనికిరాదు ఇక అని. కొంతమంది పట్టించుకోలేదు. కానీ ఆరవ్ అనే ఒక చిన్న అబ్బాయి గమనించాడు. గడియారం నెమ్మదిగా ఉన్నా ఆగిపోలేదు. ఒకరోజు అది పూర్తిగా ఆగిపోయింది. టీచర్ చెప్పారు, రేపు కొత్త గడియారం పెట్టిస్తామని. ఆరవ్కి బాధ వేసింది. సాయంత్రం స్కూల్ అయిపోయాక గడియారం దగ్గరికి వెళ్ళి దుమ్ము తుడిచి బ్యాటరీ వైర్ సరిచేసి నెమ్మదిగా అన్నాడు, నువ్వు ఎన్నాళ్ళుగా మాకు సహాయం చేశావు. ప్రయత్నం ఆపకు. మరుసటి రోజు ఉదయం టిక్ 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 అని గడియారం మళ్ళీ నడిచింది. టీచర్ చిరునవ్వుతో అన్నారు, ఈ గడియారం మనకు ఒక మంచి పాఠం నేర్పింది. ఆరవ్ అడిగాడు, ఏమిటి మేడం? టీచర్ చెప్పారు, కష్టాల్లో ఉన్నాయనే కారణంతో ఏదీ విలువ కోల్పోదు. ఎప్పటికీ ప్రయత్నం ఆపని వాళ్ళే నిజమైన బలవంతులు. అందరూ చప్పట్లు కొట్టారు. గడియారం గర్వంగా టిక్కు టిక్కు అంటూ నడిచింది. ఈ కథ నైతిక బోధ. ఎప్పుడూ ప్రయత్నం ఆపకండి. దయ మరియు శ్రమ అద్భుతాలు చేస్తాయి.